మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైన తాత కర్ణాటకలో? కర్ణాటకలో రాజకీయమే మోర్తం కన్నా ఎప్పుడైతే ఇల్లు అన్నాడు దేశ క్యాంప్ వెళ్ళాను. ఆ దేశ క్యాంపులో అక్కడక్కడ ఈడుగోళ్ళు వేసుకున్నారు, కమోళ్ళు లేరు, ఇల్లు అక్కడక్కడ వేసుకుని తుమ్మ చెట్టు ఉంటే ఆ తుమ్మ చెట్టుకి గూడు కట్టుకుని ఏదేది గుట్టు కట్టుకుని అక్కడుండి వాడు ఒక ఆయన ఈడిగా ఆయన మంచి ఆస్తివంతుడు, పొలాలు కొన్నాడు కానీ డెవలప్ చేయలేదు. ఆ చెట్టు కింద బతుకుతున్నాడు, ఆ చెట్టు కిందే ఉంటాడు దేశ క్యాంపులో. ఆడు అయితే ఆడు 20 ఎకరాలు 30 ఎకరాలు కొన్నాడు కానీ డెవలప్ లేదు, అంతా బీడ్లే. ఎకరం 500 చేసుకుంటాడు, 200 300 అప్పుడు ఆ రోజుల్లో చేసుకుంటారు. అప్పుడు ఉండేవాడు ఆడు అలాగలా ఉండగా ఆ ఏరియాలో ఆడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉందా అని అడిగితే గవర్నమెంట్ స్థలం లేదండి దాస్ గారు, మాస్టారు దాస్ గారు అనేవారు కదా మాస్టారు, రాఘవేంద్ర స్వామి స్థలం ఉంది, అది స్వామి వాడిది, అది గుడి భూమి 25 ఎకరాలు ఉంది, అదే అదంతా అదేనండి అని ఆ పక్కన చూపించాడు. ఉట్టి కట్టుకున్న కానీ పక్కన చూపించాడు. రాఘవేంద్ర స్వామిది అంటే గుడి ఇస్తారా అన్నాడు. అవునండి అలాగే ఇస్తారు గవర్నమెంట్ది, అలా గవర్నమెంట్దే కానీ అది రాఘవేంద్ర స్వామికి సంబంధించిందని సంస్థకి ఇచ్చామని చెప్పి దేవుడు నేను ఒక్కడనే వెళ్ళి అదంతా చూశాను. ఖాళీగా ఉంది, అంతా ఖాళీగా ఉంటే ఏ పొలం లేదు, పంట లేదు, స్వామి ఉంది కదా, ఖాళీగా ఉంచేశారు. అప్పుడు నేను మార్తంగా దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఉంటారు మీ దగ్గర అంటే మన వాళ్ళు 20 మంది ఉంటారండి, అక్కడక్కడ కృషి చేసుకున్నారు. సరే మీరు పని చేయండి, నేను చెప్పినట్టు చేయండి, నేపాళ కర్రలు కానీ ఏమైనా తుమ్మకర్రలు కానీ ఏమైనా కర్రలు ఉంటే చిన్న చిన్న గుడ్సుల కింద వేసుకుంటానికి ప్రయత్నం చేయండి అన్నారు. అనేటప్పుడు చేస్తామంటే నేపాళ కర్రలు తూటికర్రలు ఉంటాయి చూడండి, అవి పెట్టుకుని వచ్చేసి బద్దల్లా కట్టేసుకుని గుడిసెలు వేసుకోండి అన్నారు. వచ్చేసారు వాళ్ళు 20 మంది వేసేసారు, లైన్ వేసేస్తారు. రోడ్డు అప్పుడు గెద్దవాళ్ళు ఉంటుంది, మరి మీరు కూడా వేసేసుకున్నారు. ఈ రీతిగా భూమి లేనివాడు ఇల్లు లేనివాడు అందరూ వేసుకోండి అన్నారు. ఒక 1000 మంది వచ్చి చేసుకున్నారు. నేను మళ్ళీ ఎప్పటికప్పుడు నడిచి వెళ్ళిపోవాలి, సైకిల్ ఎక్కి నడిచి వెళ్ళిపోయి అక్కడ స్కూల్ చెప్పాలి కదా, అక్కడ వచ్చేసి పడి ఇదంతా అక్కడ ఉన్న కమ్మోడు, భూములు కొనుక్కున్నవాడు, ఈ ఈడుగోడు గుట్టుకునేవాడు కూడా పాపం వచ్చేసింది. ఇది ఏదో అని చెప్తే ఇటు అత్త వేసేసాడు ఇంట్లో బాబు అని చెప్పేసి ఆడపడు బాబు కమ్మోడితో ఇంక్లూడ్ అయిపోయాడు. కొంతమంది కమ్మోడు అందరు కలిసి హెచ్జి రాములు అని ఉన్నాడు. హెచ్జి రాములు పల్లారులో కానీ అక్కడ ఎంత పెద్ద పేరు కలిగింది. ఎమ్మెల్యేకి చెప్పారు, ఎవడో అక్కడ గుడిసె చేస్తున్నాడండి, అది గవర్నమెంట్ది, దాంట్లో వేసేస్తున్నాడు రాఘవేంద్ర స్వామిది అని స్వామికి చెప్పండి అని చెప్పేప్పటికి అది కోపం వచ్చేసి ఎవడాడు ఏం చేస్తాడు అటు పని అంటే టీచర్ అండి ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్ చెప్తూ ఉంటాడు అని ఏం చేసి ఇద్దరు పంపించాడు నా దగ్గర అని తీసుకురండి. ఎమ్మెల్యేగా రమ్మంటున్నారండి, గంగావతికి రమ్మంటున్నారు అలా. వెంటనే అక్కడికి వెళ్ళారు. వెళ్తే నువ్వేం పని చేస్తావు అన్నాడు. నేను టీచర్ పని చేస్తానండి, ప్రైవేట్ టీచర్గా చేస్తానండి. నేను చదువుకున్నా, నేనేం చదువుకోలేదండి, చేస్తాను. అది నువ్వు స్కూల్లో చూసుకునేవాడివి, ఆ కృష్ణ వేయడం రాజకీయంగా వ్యక్తిగా ఎలా చేస్తున్నావు నువ్వు అన్నాడు. నేను రాజకీయ వ్యక్తి కాదండి, పేదవాళ్ళు అండి, ఎక్కడో మనుషులు వేసుకుని బతుకుతున్నారు, అందుకని వేసుకోండి అని చెప్పాను. వేసుకోమని చెప్పడానికి నువ్వెవడు అన్నాడు. అందుకని నేను అన్నాను, కాదండి చెప్పాను సార్, నేనేమనలేదు, అక్కడ వేసుకుంటే గవర్నమెంట్ది కాబట్టి దండం పెట్టాను. దండం పెడితే వెంటనే వాడు ఏం చేశాడంటే నాగప్పని ఇంకొకడు రౌడీ, వాడికి చెప్పి వెంటనే వీడిని పోస్టింగ్ తీసుకెళ్ళి అప్పచెప్పాను. అంతే అది చేపట్టుకుని తీసుకెళ్ళి పోలీసు ఫోన్ చేశాను, లోపల ఏం లేదు తీసేసాను.
లోపల వేసేటప్పటికి ఈ మోర్తంకర్ అన్ని కూడా ఉన్నాడు కదా, తూర్పుగోదావరి వాడేం చేశాడు, ఈ జనాలందరినీ తీసుకుని మొత్తం 20 మందే కాకుండా అందులో కృషి చేసుకునే వాళ్ళు అందరూ అంటారా అనేటప్పటికి అందరూ వచ్చేసారు. అందరూ కృషి చేసి కదా అని అంటారు, ఆయన లోపల వేశారంట అని పోలీసుల దగ్గరికి వచ్చేసారు. ఏమండి ఏ కారణం చేత వేశారు? ఎమ్మెల్యే ఫోన్ చేశారు అందుకు వేసామని. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వేసేస్తావా? మొత్తం కానీ కొంచెం గడుచుడు ఈ పోలీసు పెంచారు. పోలీసు అడిగిపోయి మరి బాబాయ్ నువ్వు సంతకం పెట్టాను, నన్ను సంతకం పెట్టమంటున్నాను. నేను పెట్టకండి మాస్టర్ పెట్టకండి మాట్లాడు కదా, పెట్టకండి వాడు మళ్ళీ ఎందుకు ఇచ్చేస్తాడు, పెట్టకండి. అది ఏ రూపంలో ఎందుకు అరెస్ట్ చేశాడు? అది ఫోన్ చేస్తే అరెస్ట్ చేస్తారా? కంప్లీట్ ఈవెన్ ఇచ్చాడా అని అడిగాడు. కంప్లీట్ గా ఏమి లేదా, ఫోన్ చేశాడు, మేము అరెస్ట్ చేసామంటారు. ఎవరు చెప్పారు మీకు? అయినప్పటికీ ఆ దరిదారు అదొక టర్నింగ్ పాయింట్. అది పొలిటికల్ గా లీడర్ అయ్యే స్టెప్ అది. మొట్టతనంగా వాళ్ళందరూ కూడా వచ్చేసి తీసుకుని వచ్చేసారు, ఇంటికి తీసుకొచ్చారు. నన్ను భాషలో ధైర్యంగా ఉండండి, అలాగే కొంచెం పెద్ద వయసు కదా, పెద్ద వయసు కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎవడొస్తాడు చూద్దాం, ఢిల్లీ వేసుకుందాం, ఏం గుర్చేద్దాం. సరేనండి కొంచెం కంగారు పెట్టండి, నేను కొంచెం అఫీషియల్లో కాంటాక్ట్ చేస్తాను అని చెప్పి 16 రూపాయలు ఇచ్చాడు నాకు. ఎక్కడ ఎంత అనుకుంటాయి, 16 రూపాయలు పెట్టుకోండి అన్నాడు. అప్పుడు రాయచూరు వెళ్ళిపోయాడు. కొంచెం రాజకీయంలో ఫస్ట్ స్టెప్ అది. ఆయనకి వెళ్ళిపోయి వీళ్ళు కలెక్టర్ ఎవరు ఉంటారండి అప్పుడు రాయచూరు జిల్లా ఎవరండి కలెక్టర్ అంటే పలానా ఆయన చెప్పారు. నేను చదువుకున్నాను కదా. అప్పుడు ఏమన్నానంటే ఆయన పేరు ఏంటంటే బెంజమిన్ క్రిస్టియన్ ఏమిటంటే అనుకున్నాను. అనుకుని ఆరాంజనేయులు అని ఒకడు ఉన్నాడు, ఆయన అక్కడ రాయచూరులో ఉంటాడు. వాడు మాదిగోడే. వాడి దగ్గరికి అయితే ఏమండి ఈ విధంగా నేను వచ్చాను, ఆయన దగ్గరికి ఎట్లా భయం వేస్తుంది, మీరు ఏంటంటే రెండు వెళ్దాం అన్నాడు. ఇంకా వెళ్ళి మీ పేరు ఏంటంటే అని అడిగాడు. నా పేరు దేవదాస్ అన్నాను. దేవదాస్ అని ఆడికి తిరిగిపోయింది. ఎవరి క్రిస్టియనా అన్నాడు. అవునండి అన్న. సరే ఏంటి ఏమైంది జరిగింది, ఏం జరిగింది అక్కడ ఈ గంగావతిలో? ఏం లేదండి, వీళ్ళంతా ఎస్సీ క్యాండిడేట్స్ అండి, పేదవాళ్ళు, పెద్దవాళ్ళ నుంచి స్కూల్ పని చేసుకునేవాళ్ళు, అందరికి ఇల్లు లేక ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అని అడిగితే ఒక ఆయన చెప్పాడు, అక్కడ గుడిసి వేసుకున్నారండి. వేసుకున్నందుకు నువ్వు రాజకీయవేత్తవా, ఎవడేమన్నాడు నిన్ను, మేము లేమా అని హెచ్జి రాములు గారు పోలీస్ స్టేషన్కి ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్ బంధించారండి. ఇది విషయం అండి, దీనికి మీకు చెప్తామని వచ్చానండి. మండిపోయింది, చాలా కోపం వచ్చేస్తాయి. అప్పుడు ఎంతమంది ఉన్నారు అందులో? దగ్గర 70-80 మంది ఉంటారండి. 10 మంది లేదు కానీ 75 మంది ఉంటారండి అన్నారు. అందరితో నువ్వు వెళ్ళిపోయి సిగ్నేచర్ చేసుకురా అన్నాడు. సిగ్నేచర్ రాదండి, ఎబ్బటి వేసుకురా అన్నాడు. పేరు తెలుగులో రాస్తాను కదా. ఇలా ఏం చేశారు, వచ్చేసి ఈ 70 మంది సంతకాలు చేసుకుని, అంటే వీళ్ళ మొదలు ఏం చేసుకుని వాడి పేరు కింద రాసి LTI అని రాశారు కింద. LTI అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలా పెట్టారు. పెట్టేసేటప్పటికి అన్ని రాసేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ డబ్బులు ఇచ్చారు. అన్నేళ్ళ దగ్గర పూజ చేస్తున్నాడు ఆడు. అప్పుడే కూడా మళ్ళీ మానవుళ్ళు తర్వాత ఉప్పరోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఒక జాతి కాదు, అందరూ కూడా 2 రూపాయలు ఇవ్వండిరా, ఛార్జింగ్ కావాలి కదా కానీ పూజ చేసుకుని ఆడు అప్పుడే పూజ చేసుకుని ఇచ్చేవాడు. వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిపోయి ఆయన కలిసాను. అది తీసుకున్నాడు. అంతే తీసుకుని ఎవడైతే అక్కడ చేసుకున్నాడో వాళ్ళందరూ లిస్టు ఇమీడియట్లీగా విత్-ఇన్ 24 hours నాకు పంపించాను. తహసీల్దార్కి పంపించాను. తహసీల్దార్ పరుగుతి ఎవడైతే గుడిసి వేసుకున్నాడో వాళ్ళ పేరు రాయడం, ఆ పేరు అంతా లిస్ట్ అంతా అక్కడ పెట్టారు. పంపినప్పటికి గ్రాంటెడ్ అని రాసేసాడు. ప్రతి ఊరికి పట్టాలు ఇచ్చేయండి అని. పట్టాలు ఇవ్వడానికి మళ్ళీ ఇచ్చేవాడికి తహసీల్దార్కి తొందర అవుతుందండి, మీరే వచ్చి ఇస్తే మంచిదండి అన్న.
అనేటప్పటికి కన్నడని చెప్పాను. వెంటనే నేనే వస్తాను అని చెప్పేసి ఆయన వచ్చేసాడు. 1000 మందికి పట్టాలు ఇచ్చేసాడు. ఈయనకి మట్టికి పోయింది. వెళ్ళిపోయి గుండూరావుకి చెప్పాడు. గుండూరావు సీఎం, చీఫ్ మినిస్టర్. వీళ్ళు ఎంపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి గుండూరావుకి చెప్పారు. గుండూరావు సీఎం లెవెల్లోకి వెళ్ళిపోయింది ఒక నెలలో. చెప్పేటప్పుడు నెలపడానికి కట్టలేదు రా. 15 days లో సీఎం వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఏం చేసాడు గుండూరావు, ఒరే మీద గొడవ కింద ఉంది ఏది అని చెప్పేసి అక్కడ ఎక్స్ మినిస్టర్ ఉండేవాడు. ఎక్స్ మినిస్టర్ ఆయన బెంగళూరులో ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోయి గొడవ కింద ఉంది. ఎమ్మెల్యేలో వచ్చి రిపోర్ట్ చేశారు, ఎంపీ రిపోర్ట్ చేశాడు. మేము ఉండగా ఎవడండి టీచరు ఆడు ఇవన్నీ ఊరంతా చేసేసాడు. మేము ఉన్నాం కదా, మేము ప్రజాప్రతినిధులు, మేము ఎందుకు ఇచ్చారు మీరు మాకు పోస్టు? ప్రజాప్రతినిధులుగా ఉండగా ఇచ్చారు. ప్రజల సంగతులు మేము చూసుకోవాలి. అడెవడో టీచర్ గారు వచ్చి చెప్తే వేసేసుకోవడం ఏంటండి, అది మాకు బాధకరమైంది కదా, మేము ఇక్కడ ఏమో గాజులు కాస్తున్నామా గాడిదని ఆడేవడండి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఆ గుండెరావు రాజు చేసి ఏం చేశాడంటే, చూడండి మీరు కంగారు పడకండి, మరి మీరు ఉండగా మీరు చేయవలసింది అది ఎందుకు చేయలేదు? మీరు ఎవడో చేశాడని మీకు రిపోర్ట్ ఇచ్చారు, మరి మీరుండగా ఎందుకు చేయలేదు? మీకు 5 years టైం ఉంది, 2 years అయిపోయింది. 2 years లో ఏం చేశారు మీరు? ఆడకొచ్చింది మళ్ళీ. దానికి సురేంద్రరావు కస్బీ అని ఒక మినిస్టర్ ఉన్నాడు. వాడు అవునండి ఏంటి అదే అడగండి అన్నాడు. ఆడు ఈ మల్లికార్జున ఖార్గే ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు రెవెన్యూ మినిస్టర్, వాడు ఎస్సీ క్యాండిడేట్. ఆడేమన్నాడు, దాన్ని అడగండి, ఇది కేసు మామూలు కదండి, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అయ్యి ఉండి వీళ్ళు పని చేయని దాన్ని వీళ్ళు చేయని దాన్ని ఎవడో పేదోడు చేస్తే వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తారా? ఇదే అడిగితే ఇంకోటి ఏంటంటే గుల్బర్గ కాదు అప్పుడు ఉన్నాడు కదా మినిస్టర్. అప్పుడు గందరగోళం పెద్ద గొడవ కొంత ఉంది. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళే, ఇది ఎంపీ కాంగ్రెస్, ఎమ్మెల్యేలు కాంగ్రెస్. ఇప్పుడు ఏం చేద్దామని ఇందిరాగాంధీకి ఫోన్ చేశారు. చిన్న ఇష్యూని పట్టుకోండి. ఇందిరాగాంధీకి ఫోన్ చేస్తే అసలు టీచర్ అన్ని కూడా ఇక్కడ పంపించమన్నాడు. దాసన్న ఉండేవాడిని ఇక్కడ పంపించండి అంటే టికెట్ తీసి నన్ను అక్కడ పంపించారు ఢిల్లీకి. ఢిల్లీ పంపితే అక్కడ త్రిమూర్తుల సర్కిల్, ఆ త్రిమూర్తుల సర్కిల్ లో ఉంది ఇది ఇల్లు, ఒక 16 ఎకరాల్లో ఉంటుంది ఇందిరాగాంధీ సర్కిల్ ఢిల్లీలో, మధ్యలో న్యూ ఢిల్లీలో. ఆ లోపలికి వెళ్తాకే దాన్ని చెక్ చేయటం మొదలెట్టారు. ఫినిష్ ఉందటి మొంతాడికి అన్ని చేస్తే ఫినిష్ ఒకటే దొరికింది. ఫినిష్ కూడా తీసేసారు. ఏంటో బాబు నాకు అప్పుడు కొత్త కదా భయం వేస్తుంది నాకు. ఆ ఫినిష్ కూడా తీసేసారు. ప్రతి చెక్కింగ్ ఫినిష్ ఉండేది. ఆ ఫినిష్ మొదటి ఉండేది, అది తీసేసారు, పక్కన పెట్టారు, లోపల తీసుకెళ్ళారు. आपको हिंदी आता है नहीं आता నేను రాదండి అన్న తెలుగు ట్రాన్స్లేషన్ పిలిచి ఆయన తెలుగులో చెప్తాడు, నాకు హిందీలో చెప్తాం, నేను తెలుగులో చెప్తాం, ఆయన హిందీలో చెప్తాం ఏం జరిగింది. ఈ విధంగా అక్కడెక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే వాడు వచ్చి ఒక చోట ఉన్నారని ప్లాన్ చేసి నా దగ్గర కుర్తి నేను వెళ్ళి ఎవరిది స్థలం అడిగితే ఒక ఆయన లీడింగ్ అని చెప్పాడని. తొమ్మిశెట్టి గారు ఉన్నాడు, ఆయన ఆయన పేరు ఏంటి పేరు చెప్పాను, వెంకటస్వామి ఏదో ఉంది అని పేరు చెప్పాను. చెప్పాక నోట్ చేయమని నోట్ చేశాను. అది ఎవరిదని చెప్పింది చెప్పారు అడిగింది. రాఘవేంద్ర స్వామికి ఇచ్చారంటండి అని చెప్పి నేను చెప్పాను. రాఘవేంద్ర స్వామి కంటే అది బాగుందా? సరే అది రాసుకోమంది. రాసేసాను. అక్కడ రాసిన తర్వాత వెంటనే ఎంపీకి వీళ్ళందరికీ ఫోన్ చేసి, ఒక సామాన్యమైన వ్యక్తి చేస్తున్నటువంటి వర్క్ ని మీరు చేయలేకపోతే ఆయన చేసినందుకు నిజంగా చెప్పాలంటే గొప్ప సంగతి.
అది మీకు జ్ఞానం లేదు అని చెప్పి చీఫ్ మినిస్టర్ తిట్టింది. ఎవరు గుండూరావు ఎమ్మెల్యేలు ఏమి చెప్తాలేదు. నీ బుద్ధి ఉందా? ఆ ఏదో చెప్తే నువ్వు ఏం మాట్లాడిందో హిందీలో మాట్లాడింది, ఆడ భయపడిపోయాడు చీఫ్ మినిస్టర్. కస్బీ, సుధీంద్రరావు కస్బీ, తర్వాత మల్లికార్జున ఖార్గే, ముంబాయి, వీళ్ళంతా అక్కడ మినిస్టర్స్. బొంబాయి నుండి బంగారప్ప వాడి తర్వాత మినిస్టర్ అయ్యింది. అప్పుడు మామూలు మినిస్టర్. వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. చేసేటప్పటికి వెంటనే ఇందిరాగాంధీ ల్యాండ్ గ్రాంట్ కమిటీ మెంబర్ చేయండి, ఎస్సీ క్యాండిడేట్ ఎవడు ఉంటాడో వాడికి గవర్నమెంట్ ల్యాండ్ స్టేట్ లెవెల్లో ఏది ఉన్న 2 acres ఫ్రీగా ఇచ్చేయమని చెప్పి వాడు సందుకం లేకుండా కలెక్టర్ కూడా ఇవ్వకూడదు అని చెప్పేశారు. అది జరిగింది. అలా చేసింది ఇందిరాగాంధీ. దానికి కమిటీ పెట్టింది. ఎవరిని కమిటీ? కలెక్టర్ ఒకడు, నేను మొదట, తర్వాత కలెక్టర్, తర్వాత ఎంఆర్ఓ, తహసీల్దార్ అని ఊరు అక్కడ తహసీల్దార్, తర్వాత లోకల్ ఎమ్మెల్యే ఎవడన్నాడు. వీళ్ళందరినీ ఒక కమిటీ చేసి ఈ కమిటీలో ల్యాండ్ గ్రాంట్ కన్స్టిట్యూటివ్ కమిటీ మెంబర్ వాడు ఏం చెప్తే అది చేయాలి. ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ కి 2 acres ఇవ్వాలి. ల్యాండ్ ట్రిబ్యునల్ అని ఒకటి పెట్టింది. ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ లో ఎవడైతే హిస్సుతర భూమి ఉందో ఆ భూమి ఈ దాస్ తీసుకుని పేదలకు పంచాలి అని చెప్పి ట్రిబ్యునల్, ల్యాండ్ ట్రిబ్యునల్, ల్యాండ్ గ్రాంట్, ఈ రెండు నాకు అప్పు. నన్ను పిలిచి యువర్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఎక్కడైనా ఏదైనా 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ బినామీలో కానీ మీ అన్నదమ్ముల్లో కానీ నువ్వు కానీ తీసుకుంటే ఇడీ పార్టీకి వస్తుంది, నువ్వు ఒక్క దాని గురించి. కాబట్టి 1 ఎకరం కూడా తీసుకోకూడదు, ఎవరికి మీ సొత్తులకు ఎవరికి ఇవ్వకూడదు, ఇది చాలా ముఖ్యమైనది అని హిందీలో చెప్పింది. అనేమో తెలుగులో చెప్పాడు. ఇది జరిగింది.